ఐద్వా నాయకురాలు రమాదేవి హ్యాస్ పాయింట్ ఇట్ సేమ్స్. రమాదేవి గారు, సాక్షి గారు, వారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను సాంప్రదాయం గురించి అలాగే బ్లీడింగ్ గురించి చెప్తున్నారు. మాతృదేవతని గౌరవిస్తామని చెప్తూనే మల్లెమైన రక్తం అంటున్నారు. మేము అడుగుతున్న సూటైన ప్రశ్న అదే. సృష్టికే కారణమైనటువంటి రక్తస్రావం అనేది, ఋతుక్రమం అనేది మలినమైందా లేకపోతే అది స్వచ్ఛమైంది, పవిత్రమైందా? దీన్ని తేల్చమని చెప్పేసి చెప్తున్నాము. రెండో విషయం మేము అడుగుతున్నాం, సాంప్రదాయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు వారు. ఏది సాంప్రదాయం అని మేము అడుగుతున్నాం. 1950 వరకు రాచరి కుటుంబ సభ్యులందరూ రావడం సాంప్రదాయ విరుద్ధమా? కేరళ హైకోర్టు 10వ సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళు రాకూడదు అని తీర్పిచ్చేదాకా 18 మెట్ల మీద అందరూ వెళ్ళి గుడిలోకి వెళ్ళటం అనేటటువంటిది సాంప్రదాయమా? సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీతో లింక్ ఉన్నటువంటి యువ మహిళా న్యాయవాదులు. కోర్టుకు వెళ్ళింది భక్తులు, కోర్టు తలుపు తట్టింది భక్తులు. ఈరోజు కోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాలి అని అడుగుతున్నారు. మళ్ళీ తిరిగి అదే మిత్రులు ఈరోజు అడుగుతున్నది ఏంటి? కేరళ ప్రభుత్వం ఎందుకు రివ్యూ పిటిషన్ పడేయకూడదు అని. అంటే ఒకవైపు మీకు అనుకూలంగా వస్తే కోర్టు తీర్పుల్ని మన్నిస్తారు, మీరు అనుకున్న పద్ధతి కాదు, మీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది అనుకుంటే కోర్టు తీర్పుల్ని పక్కన పెడతారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ముస్లిం అయితే ఇలా చేసేవాళ్ళ, హిందూ దేవాలయాలు అని చెప్పేసి చర్చ పెడతా ఉన్నారు. ఈ ముస్లింలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆసరా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిందా లేదా? ఇటువంటిది విశ్వాసం కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామిదే విశ్వాసం అని చెప్పేసి చెప్పడంలో మీ అభిజాత్యం తప్ప, మీ ఆధిపత్యం తప్ప, ఇక్కడ మత ప్రసక్తి, అది హిందూ మతం కావచ్చు, అది ముస్లిం మతం కావచ్చు, అది క్రిస్టియన్ మతం కావచ్చు, మీరు స్త్రీలని పూజనీయమైన స్థానంలో ఉంచుతున్నామని చెప్పేసి పదే చెప్తూ వివక్షత, చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేయడం సాంప్రదాయం అన్నారు. దాన్ని చట్టం ద్వారానే పరిష్కారం చేసుకున్నాం. ఈ దేశంలో సతీ సహగమనం సాంప్రదాయం అని చెప్పాం, దాన్ని చట్టం ద్వారానే పరిష్కారం చేసుకున్నాం. ఈ దేశంలో మహిళలకి ఆస్తి హక్కు లేదు, సంపూర్ణమైనటువంటి హక్కు లేదు అన్నారు. నేను అడుగుతున్న వారిని, దయచేసి అసలు స్త్రీలకి స్వర్గారోహణకి ఏమైనా అవకాశం ఉందా మీ శాస్త్రంలో అని నేను అడుగుతున్నా. ధర్మ